హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండి. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? సో ఈ బ్లాగ్ అయితే మీ అందరితోటి కొంచెం సేపు జస్ట్ సెల్ఫ్ కేర్ అండ్ మన కోసం మనం చేసుకోవాల్సిన కొన్ని చిన్ని చిన్ని పనుల గురించి చాట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇది నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. లేవంగానే వార్మ్ వాటర్ లో అయితే కొంచెం లెమన్ పిండుకొని హనీ కలుపుకొని తాగుతాను. ఒక వారం ఇది చేస్తే ఒక వారం అయితే యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని వార్మ్ వాటర్ తాగుతాను. సో అదైతే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ డూ. లేవంగానే చేసే మొదటి పని. నో మ్యాటర్ ఎప్పుడు లేచాను అనేది పాయింట్ కాదు, లేవంగానే మాత్రం ఇదే చేస్తాను. సో ఈ వార్మ్ వాటర్ తాగడం వల్ల ఏంటి అని అంటే మన బాడీ ప్రాపర్ గా టాక్సిన్స్ అన్నిటిని కూడా సరిగా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. సో ఇట్ విల్ మేక్ షూర్ యువర్ బాడీ ఇస్ ఫంక్షనింగ్ ద వే ఇట్ నీడ్స్ టు. సో తప్పకుండా పొద్దున్నే అయితే ఇలా వార్మ్ వాటర్ విత్ యాపిల్ సైడర్ వెనిగర్ ఆర్ లెమన్ అండ్ హనీ చేస్తూ ఉంటాను మార్నింగ్. Also, life is not always about sunshine and butterflies kadandi, especially year 2020 and 21. I think it has kind of troubled everybody, కొద్దో గొప్ప ప్రతి ఒక్కరిని టచ్ చేసి ప్రతి ఒక్కరి లైఫ్ లో సమ్వాట్ ఒక సాడ్నెస్ అయితే యాడ్ చేసిన ఇయర్ అన్నమాట. నా లైఫ్ లో నేను ఇంత డిప్రెసింగ్ టైం అయితే చూడలేదు. సిన్స్ ఇన్ ద లాస్ట్ 30 years ఇలాంటి ఒక ఫేజ్ అయితే నిజంగా నేను చూడలేదు. I mean, I'm shocked to see what is going on. అసలు మొన్న న్యూస్ చూస్తే ఇండియాలో ఈ సెకండ్ వేవ్ కరోనా గురించి విన్నప్పుడల్లా ఐ మీన్ ఇట్ జస్ట్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ అసలు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. ఎయిర్ బోర్న్ త్రూ కూడా వస్తోంది. 35 years 34 years వాళ్ళు కూడా ఈ కరోనా వచ్చి ఆక్సిజన్ లేక వెంటిలేటర్స్ మీదకి వెళ్ళిపోయి చనిపోతున్నారు అని చూసినప్పుడు అయితే అసలేం అర్థం కావట్లేదు నాకు. అంతా బాగుంది, అండర్లైన్ సింటమ్స్ కూడా లేవు. తెలిసిన ఒక అమ్మాయికి ఇలా జరగడం అయితే నాకు ఇట్ లెఫ్ట్ మీ ఇన్ షాక్ అన్నమాట. సో ఇలాంటి న్యూస్ విన్నప్పుడు అయితే ఐ గెట్ డిస్టర్బ్డ్ లాట్ అండి. అది ఎక్కడో న్యూస్ లో ఎవరికో తెలియని వాళ్ళకి జరిగితేనే మనం కొంచెం సేపు మెంటలీ డిస్టర్బ్ అవుతాం కదా. అలాంటిది మనకి దగ్గర వాళ్ళు, మనకు బాగా తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారు అని అంటే ఐ మీన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. యూ డెఫినెట్లీ గెట్ డిప్రెస్డ్. ఎంత మీరు పాజిటివ్ గా ఉండాలి, ఎంత మోటివేటెడ్ గా ఉండాలి అని అనుకున్నా సరే ఇలాంటివి జరుగుతున్నాయి అని అన్నప్పుడు మాత్రము you're just so helpless. You don't have the power to control it. You just have to succumb to all this అన్నప్పుడు నాకైతే చాలా డిప్రెసింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఇలాంటి న్యూస్లు పైన వినేసరికి మెంటల్లీ నేనైతే బాగా డిప్రెస్ అయ్యాను. అండ్ ఆన్ ద టాప్ ఆల్రెడీ నా లైఫ్ లో ఇట్స్ నాట్ గోయింగ్ ఎట్ ఇట్స్ వెరీ బెస్ట్ అండి. డెఫినెట్లీ ఫైనాన్షియల్ లాసెస్ అవుతా ఉన్నాయి అండ్ ఫిజికల్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్, ఎమోషనల్ గా అన్ని విధాలుగా ఇట్ ఈస్ హిట్టింగ్ మీ అ లాట్. ఈ కోవిడ్ ఏమో కానీ మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ అన్ని విధాలుగా ఇట్ ఈస్ హిట్టింగ్ మీ పర్సనలీ. సో ఇన్ని మనము కంటైన్ చేయాలి, గో త్రూ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైమ్ యూ జస్ట్ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ నీకు నువ్వు సాడ్ గా ఉండి ఒక మూలను కూర్చునే సిచ్యువేషన్ కూడా కాదు కదా. యూ జస్ట్ హ్యావ్ టు బి యాక్టివ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నువ్వు బాగుంటేనే నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ నో మ్యాటర్ వాట్. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా, బికాజ్ ఈ లైఫ్ నీది అండ్ యూ ఆర్ ద కర్త క్రియా కర్మ ఫర్ యువర్ లైఫ్, రైట్? సో ఖచ్చితంగా నీ లైఫ్ నైతే నువ్వు కంట్రోల్లో పెట్టుకొని తీరాలి.
నో మ్యాటర్ ఎంత సాడ్ థాట్స్ వచ్చినా, ఎంత ఎమోషనల్లీ డౌన్ ఉన్నా, వాటి నుంచి బయటపడటానికైతే ఖచ్చితంగా మనం ప్రయత్నం చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. అండ్ నా దృష్టిలో మాత్రం సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేవి ఇట్ ఈస్ ట్రైంగ్ టు బి హెల్తీ ఇన్సైడ్ అవుట్. అంటే ఫిజికలీ కాదండి, మెంటలీ అండ్ ఇమోషనల్లీ కూడా మనం హెల్తీగా ఉండాలి. ఎలాంటి నెగటివ్ థాట్స్ అనేవి వచ్చినా సరే వాటి నుంచి మనం వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోయేదానికి ఏదో ఒకటి చేయాలి. ఏది నచ్చితే అది. నాకు ఇట్లా వర్కౌట్స్ చేయడం అంటే ఇష్టం. ఎస్పెషలీ హై ఇంటెన్సిటీవి కాదు, కానీ ఇట్లా కొద్దిగా యోగా, లేదంటే కొంచెము ఈ ఏమంటారు వాటిని, నా దగ్గర ఎలక్ట్రికల్ మెషిన్ ఉంది, అది చేస్తాను. లేదంటే కొద్దిగా వెయిట్స్ చేస్తాను, బయటికి వెళ్ళి కొంచెం వాక్ చేస్తాను. ఇలాంటివి చేసి, ఎస్పెషలీ అవుట్డోర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఐ ఫీల్ వెరీ గుడ్. అండ్ షికాగోలో వెదర్ ఇస్ నాట్ వెరీ కోఆపరేటివ్. హార్డ్లీ మాకు ఇయర్ లో మేబీ ఒక 4 to 5 months ఇలా బయట స్పెండ్ చేసే వెదర్ ఉంటుంది. సో అలాంటి ఛాన్స్ అయితే ఉన్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా అవుట్డోర్స్ ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ జస్ట్ కొద్దిగా మార్నింగ్ టైమ్స్ ఇలా స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ బాడీ, మీ జాయింట్స్ ఎక్కడికక్కడ ఫ్రీ అయిపోతాయి. అండ్ రోజంతా పని చేసుకోవడానికి ఉత్సాహంగా బాగుంటుంది. సో ఇంకా అసలు చెప్పాలంటే నాలో ఫ్లెక్సిబిలిటీ దాదాపు ఒక 40% తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కువ స్ట్రెచ్ చేయలేకపోతున్నాను, చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ పట్టేస్తా ఉన్నాయి. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఇంప్రూవ్ మై ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో దానికి సంబంధించి ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మీరు ఫిజికల్లీ కొంచెం స్ట్రెయిన్ అవుతారు. స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఎక్సర్సైజ్ ద్వారా. సో ఆ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆ నెగిటివ్ థాట్ వచ్చినా సరే దాని నుంచి మీరు తొందరగా ఇమీడియట్ గా పక్కకు వచ్చేస్తారనమాట. లేదు లేజీగా అలానే ఉంటే ఏమవుతుందంటే ఆ నెగటివ్ థాట్ కి ఇంకోటి యాడ్ అయ్యి మీ మైండ్ అంతా పాడైపోయి ఏం చేయాలన్నా కూడా మనసు ఉండదు. సో మీకు ఏదైనా సరే బ్యాడ్ థింగ్ జరుగుతోంది లైఫ్ లో, మీకు నచ్చట్లేదు ఏం జరుగుతోందో, అండ్ మీరు హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారు అని అనుకున్నప్పుడు, ఐ మీన్ వెన్ దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్, వై డూ యూ వాంట్ టు రూయిన్ యువర్ ప్రెజెంట్ అండి? If there is something you can do about it, you will already be doing that kada. When something is not in your control, మీ మైండ్ అయితే మీ కంట్రోల్లోనే ఉంటుందండి. సమ్ టైమ్స్ వీ ఫీల్ లైక్ ఓ మై గాడ్ ఐ జస్ట్ కాంట్ డూ ఎనీథింగ్. బట్ వన్ థింగ్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇస్ ట్రైంగ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రాక్. సో నేను పర్సనలీ ఏం చేస్తాను అంటే, ఇఫ్ ఐమ్ ఫీలింగ్ వెరీ లో, ఐ విల్ జస్ట్ నాట్ బి ఇండోర్స్ అనమాట ఫర్ దాట్ డే. ఒకవేళ వెదర్ బాగుంటే బయట అవుట్డోర్స్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాను. ఊరికే పిల్లలతో ఆడుకోవడం, తిరగడం, పరిగెత్తడం, వాట్ ఎవర్. ఇంట్లోకి అయితే రాను, బికాజ్ అదే సరౌండింగ్ లో ఉంటే ఏంటంటే అవే ఆలోచనలు వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ప్లేస్ చేంజ్ అవ్వాలి. లేదంటే ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటే ఏంటంటే ఏవైనా వేరే టాపిక్స్ వస్తాయి అండ్ ఆ టైం అలా గడిచిపోతుంది. అండ్ దెన్ అగైన్ యూ విల్ గెట్ బ్యాక్ టు యువర్ ట్రాక్ ఆఫ్ లైఫ్. అలా కాకుండా ఇంట్లోనే ఉంటే ఏమవుతుందంటే అవే డిప్రెసింగ్ థాట్స్ మళ్ళీ వచ్చి రోజంతా రూయిన్ అయిపోతుంది. సో ఎవరికైనా లైఫ్ లో మోస్ట్ ప్రిషియస్ థింగ్ ఏంటి అని అంటే టైం అండ్ హెల్త్ అండి. హెల్త్ పోతే మాత్రం వెనక్కి వచ్చే సమస్యే లేదు. సో హెల్తీగా ఉండటానికి మీరందరూ కూడా, మనం అందరం కూడా ప్రతిరోజు వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ హెల్త్. యూ జస్ట్ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్. ఈ రోజు కంటే రేపు కంటే ఎల్లుండి సంథింగ్ బెటర్ హెల్త్ కోసం అయితే మనం అందరం ట్రై చేస్తూనే ఉండాలి. చిన్నవి ఇంట్లో ఉండి చిన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల పెద్ద చేంజెస్ ఉంటాయండి. సో అవి మనం కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇందాక చెప్పినట్టు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీ నెగటివ్ థాట్స్ అనే వాటి నుంచి బాగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. మాల్స్ కి వెళ్ళండి, షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలా వెళ్ళి విండో షాపింగ్ చేసినా సరే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు కీప్ యువర్ సెల్ఫ్ మూవింగ్.
ఒక చోట కూర్చొని ఐ నో బింజ్ వాచ్ చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది, బట్ దట్ విల్ ఓన్లీ యునో యాడ్ మోర్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిలీజ్ దోస్ ఎండార్ఫిన్స్ ఇన్ యువర్ బాడీ. యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ అన్నమాట. సమ్ హౌ మీ బాడీ అయితే కొద్దిగా ఫిజికల్లీ ఎగ్జాస్ట్ అయినప్పుడే ఆ ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అయ్యి మైండ్ తొందరగా ఫ్రీ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు తొందరగా యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేట్. అండ్ దెన్ అనదర్ థింగ్ అబౌట్ self-love and self-care is accepting who you are completely, no matter what. మీ బాడీ, మీ స్కిన్, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో అప్పుడే యూ కెన్ షేర్ సమ్ లవ్ టు సంబడి ఎల్స్ కదా. ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్ కానీ, వేరే ఎవరినైనా సరే మీకు వాళ్ళకి లవ్ అండ్ అఫెక్షన్ పంచాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బి ఏబుల్ టు కంప్లీట్లీ లవ్ అండ్ బీ హ్యాపీ with yourself. So that is a very, 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 very important thing in all our lives, to be happy with whatever we have and to accept ourselves the way we are, and definitely try to improve yourself. Like meer edana nerchukondi, just do anything that will make you happy, that చిన్నప్పటి నుంచి ఏదో చేయాలనుకున్నారు, చేయలేకపోయారు, ఇప్పుడు టైం తీసుకొని కొద్దిగా, ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైంలో ఇంట్లో ఉంటున్నాం, ఎంతో టైం ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ట్రై టు డూ సంథింగ్ క్రియేటివ్, ఏదో ఒకటి మనల్ని మనం బెటర్మెంట్ చేసుకోవడానికి చిన్ని చిన్ని స్టెప్స్ అయినా సరే తీసుకొని, ఇఫ్ వి కీప్ డూయింగ్ దాట్, ఐ థింక్ we all can definitely get out of these most depressing times. So that's what I am doing here, and I try myself to get out of these negative thoughts as quickly as I can, because ఆ థాట్స్ వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు, రైట్? బాధపడము, డిప్రెస్డ్ గా కూర్చోవడము వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ఇన్ఫాక్ట్ మీ ప్రీషియస్ టైం అనేది రూయిన్ అవ్వడం తప్ప మీకు జరిగే బెనిఫిట్ అయితే ఏమీ ఉండదు. సో అటువంటి థాట్స్, అటువంటి టైమ్స్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలి అని అంటే just step out, or move your body, dance, whatever it is. It doesn't matter what you're doing. What is important is you are trying, you are making an attempt to come out of that moment. సో ఇక్కడైతే నా యోగా సెషన్ పూర్తయిపోయిందండి మీతో మాట్లాడుతూ. ఇట్ వాజ్ సో నైస్ వెన్ ఇలా మీ అందరితోటి నా ఫీలింగ్ షేర్ చేసుకోవడము, మాట్లాడటము నాకైతే బాగా అనిపించిందండి ఈ చిట్ చాట్ బ్లాగ్. మీకు కూడా నచ్చిందా? ఈ కంటెంట్ తో మీరు కనెక్ట్ అయ్యారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching Story of This Family, and see you all again. Bye bye.